కానిస్టేబుల్ ఉద్యోగాలకు తుది రాత పరీక్ష జూన్ 1న నిర్వహణ ప్రకటించిన పోలీస్ నియామక మండలి. కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన తుది రాత పరీక్షను జూన్ 1న నిర్వహించనున్నట్లు పోలీసు నియామక మండలి ప్రకటించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతి నగరాల్లోని పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. 6100 మంది కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి 2022 నవంబర్ 28న నోటిఫికేషన్ విడుదలైంది. అప్పట్లో అధికారంలో ఉన్న వైకాపా కేవలం ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించి మిగతా ప్రక్రియ చేపట్టకుండా అనేక సాకులు చెప్పింది. కూటమి అధికారంలోకి వచ్చాక న్యాయపరమైన చిక్కులన్నిటినీ పరిష్కరించింది. ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించింది. ఈ ఈవెంట్స్ లో మొత్తం 38,910 మంది అర్హత సాధించగా వీరందరికీ తుది రాత పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఇందులో ఎంపికైన వారికి మెరిట్ రోస్టర్ ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వనుంది. మరిన్ని వివరాల కోసం పోలీసు నియామక మండలి వెబ్సైట్ ను సంప్రదించవచ్చు అంటూ తాజాగా పోలీసు నియామక మండలి అధికారులు సంబంధిత పోలీసు ఉద్యోగాలకు ప్రాథమిక రాత పరీక్షలో పాస్ అయిన వారికి ఈ మేరకు తాజా అప్డేట్ అయితే ఇస్తూ ఉండగా, ఎవరైతే 2022 నవంబర్ 28వ తేదీ విడుదలైన నోటిఫికేషన్ కి ప్రాథమిక రాత పరీక్ష రాసి అందులో మంచి మార్కులు సాధించి ఆ తర్వాత దేహదారుఢ్య పరీక్షలకు హాజరై అర్హత సాధించిన వారందరూ ఈ రాత పరీక్ష జూన్ 1వ తేదీన రాసినట్టయితే వారికి మెరిట్ మరియు రోస్టర్ ఆధారంగా కానిస్టేబుల్ ఉద్యోగాలనైతే ఇవ్వనుంది.